ఈరోజు ఓటింగ్ రేస్లో ఇద్దరు ముగ్గురు యాడ్ అయ్యారు. ఎవరెవరు అంటే శాలిని యాడ్ అయింది, రామకృష్ణకు కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ సృష్టికి ఉన్నాయి. సో చాలా మందికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్ రేస్లో చాలా ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా ఫైనల్ షూట్ గ్రాండ్ ఫినాల్లో ఝాన్సీ గారికి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ వర్డ్ అయితే ఇచ్చారనమాట జ్యూరీస్. అది ఏంటనేది కూడా చెప్తాను. అసలు గ్రాండ్ ఫినాల్లో ఆవిడ ఏం చేస్తే అంత పెద్ద మాట అన్నారు, ఐ మీన్ అంత పెద్ద ట్యాగ్ ఇచ్చారు, అంత పొగిడారు అనేది క్లియర్ కట్గా సింపుల్గా షార్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా వీడియోకి లేట్ చేయకుండా మీరు లైక్ చేసుకొని వీడియో చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు డే 7 ఓటింగ్ ఎలా ఉంది? సో ప్రస్తుతానికైతే అసలు ర్యాంప్ ఓటింగ్తో అందరు లైన్లోకి వచ్చేసారు. ఒక్క ముగ్గురు ఇద్దరు తప్పితే ఇంకా మిగతా వాళ్ళందరూ రేస్లో ఉన్నట్టే. ఎందుకంటే టాస్క్ల ప్రకారంగా సెలెక్ట్ అయిపోతూ ఉన్నారు కాబట్టి ఓటింగ్ ప్రకారంగా కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఓటింగ్ ప్రకారం కూడా సెలెక్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ టాప్లో ఉన్నారు. సో ఇంకా మిగతా ఇద్దరిని ముగ్గురిని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఎవరు వస్తారో కూడా తెలియదు. అంటే మోస్ట్లీ 0.1%, 0.2% తేడాతోనే ఉన్నారు అందరూ. సో ఆ లీస్ట్ టాప్ 5 నుంచి ఎవరైతే చూసుకుంటే కింద నుంచి అందరూ అదే రేస్లో ఉన్నారు. దట్టు కొంతమందికి నిన్న ఎపిసోడ్స్తో పాజిటివ్ అయింది, కొంతమందికి నెగిటివ్ అయింది, ఓట్లు తారుమారయ్యాయి. సో మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెంబర్ 12 ఎవరున్నారు? నెంబర్ 12 అని ఎందుకంటామనంటే ఆల్రెడీ గాయత్రి గారు ఎలిమినేట్ అయిపోయినట్టు మీకు ముందే చెప్పాను. అండ్ బాకీ గారు కూడా ఎలిమినేట్ అయిపోయినట్టు ముందే చెప్పాను. సో ఉండాల్సిన 13 మెంబర్స్, కానీ ఒకరు సెలెక్ట్ అయిపోయారని కూడా చెప్పాను. ఎవరు అంటే ఝాన్సీ సెలెక్ట్ అయిపోయింది. అసలు ఝాన్సీ గ్రాండ్ ఫినాల్లో ఏం ఆడారంటే తను ఆడిన వన్ ఆఫ్ ది టాస్క్ వచ్చేసి విత్ ఇన్ మినిట్స్లో, అసలు గెస్ట్ కూడా చేయలేదు, దాన్ని మినిట్స్లో కంప్లీట్ చేయడం చాలా కష్టం. అట్లాంటిది విత్ ఇన్ మినిట్స్లో కంప్లీట్ చేసి అసలు అందరినీ షాక్ చేసిందంట. అందరినీ అసలు మైండ్ బ్లాక్ అనిపించుకుందంట. కొంతమంది స్టాండింగ్ లేచి చప్పట్లు కొట్టి నువ్వు మాకి ఝాన్సీ కాదు ఝాన్సీ లక్ష్మీ బాయ్ లాగా కనపడతావు అని చెప్పేసి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారంట. నిజంగా ఆవిడ ఫ్యాన్స్కి ర్యాంప్ ఎపిసోడ్ అసలు గ్రాండ్ ఫినాల్ రోజు మామూలు ఎపిసోడ్ పడదు ఆవిడకి. ఇంకా మీకు లాస్ట్ సీజన్లో అటువంటి సీజన్లో మనకి ఏదైతే రోహిణికి శివంగివి అని పాట వచ్చిందో ఆ లెవెల్ అయితే జరగబోతోంది ఝాన్సీకి, మార్క్ మై వర్డ్స్. సో అది ఫైనల్ ఎపిసోడ్లో వస్తుంది, బట్ ఇప్పుడే రాదు. బట్ అంతవరకు ఆడుతూ ఉన్న గేమ్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఆడుతుంది ఝాన్సీ. అలా ఆవిడ 13th పొజిషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే హౌస్లోకి టికెట్ గెలుచుకొని హౌస్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ 12 మెంబర్సే. సో 12 మెంబర్స్లో 12th పొజిషన్లో ఎవరున్నారంటే ప్రియా గారికి మోస్ట్లీ ఛాన్స్ లేదు. ఇంకా మోస్ట్లీ లేదు. ఆవిడ ఓటింగ్ చాలా తక్కువ ఉంది ఆవిడకి. సో మేబీ నెంబర్ 12లో ఉండడానికి కారణం కూడా ఆవిడ పర్ఫార్మెన్స్ అంత అట్రాక్ట్ అవ్వట్లేదు ఆడియన్స్కి. సో అలా నెంబర్ 12లో ప్రియా గారు. నెంబర్ 11లో వచ్చేసి అపూర్వ గారు ఎందుకు నెంబర్ 11లో వెళ్ళారంటే దీనికి ఒక క్లిక్ ఉంది. ఏంటంటే కొంతమంది అపూర్వ గారికి పడట్లేదు, ఇది ఎలా అయిపోయిందంటే 14 vs 1 అయిపోయిందని చెప్పేసి బయట కొంతమంది మీమ్స్ పెట్టడము, అపూర్ణ గారిని కార్నర్ చేస్తూ ఉన్నారని చెప్పడము, అపూర్ణ గారిని నిజంగానే కార్నర్ చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ కొంతమంది అయితే చేస్తూ ఉన్నారు, అది కళ్ళకు కనపడతా ఉంది. అది పేర్లని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా, ఎందుకంటే మీ కళ్ళకు కనపడతా ఉంది, ఇంకా మీరే చూస్తూ ఉన్నారు. సో అపూర్వ గారికి ఏదో కొంచెం ఒక 100లో 40-50% అయితే కార్నర్ చేస్తూ ఉన్నారు. అది ఎందుకు ఏమైనా తెలియదు. బట్ ఆవిడకి అంత 11th పొజిషన్లో ఉన్నా కూడా వైల్డ్ కార్డ్ వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై. సో వెళ్ళొచ్చు కూడా. ఓన్లీ రీజన్ ఏంటంటే ఆవిడ గ్లామరు, కొంచెం మాటల్లో దిట్ట, వోకల్ ఏదైతే ఉంటుందో అని చెప్పేసి. సో నిన్న కూడా నాకు నచ్చింది ఏంటంటే ఏదైతే అపూర్వ గారికి ఎల్లో కార్డ్ ఇచ్చినప్పుడు బిందు గారు అంటారు, నీ వోకల్ ఒకటే, అంటే గొంతు ఒకటే కాదు ఉండాల్సిన ఆట కూడా. బట్ బిందు గారు ఆవిడ సీజన్లో మాత్రము ఆవిడ ఓన్లీ గొంతుతో మాత్రమే గెలిచారు. ఏ టాస్క్లు కూడా ఆడలేదు సరిగ్గా. ఆవిడ మాత్రం వోకల్స్ యూజ్ చేయొచ్చు, అంటే గొంతు యూజ్ చేయొచ్చు. పక్కన వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం ఆవిడకి ప్రాబ్లం అయిపోతుంది. సో అలా నెంబర్ 11లో అపూర్వ గారికి ఓట్లు తగ్గడానికి కారణం కొంతమంది కార్నర్ చేసే కంటెస్టెంట్ల ఓట్లు వేరే వాళ్ళకి వేయడం వల్ల ఆవిడ కింద పడిపోతా ఉంది. సో అలా నెంబర్ 11. నెంబర్ 10 వచ్చేసి హేమంత్ నెంబర్ 10లో ఉన్నాడు. ప్రస్తుతానికి అతను అంత సాక్రిఫైస్లు చేసినా కూడా ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. ఇదేదో కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా అంత ఎంటర్టైన్మెంట్ రాదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, మరి చూడాలి. బట్ హేమంత్ కూడా గుడ్ గేమరే, బట్ అందరితో పోల్చుకుంటే అంత గుడ్ గేమర్ కాదని నా ఒపీనియన్. అండ్ ఆడియన్స్ కూడా అదే ఒపీనియన్ ఫీల్ అవుతూ ఉంటే మేబీ అందుకేనేమో 10th పొజిషన్లో పెట్టారు. దాని పైన ఉన్నది రామకృష్ణ నిన్న 10th పొజిషన్లో ఉండే ఈరోజు 9th పొజిషన్లో ఉన్నాడు. అంటే ఓటింగ్ కొంచెం పెరిగింది, ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ తనకి పాజిటివ్ అయింది, చాలా మంది రియాక్ట్ అయ్యారు. అంటే రామకృష్ణ అంటే మీకు అంత చులకన కనపడతా ఉంది అది అని చెప్పేసి ఏదైతే శాలిని తన మీద అరిచిందో, సో అది పాజిటివ్ అయ్యింది, ఓట్లు కూడా పెరిగాయి. సో అలా 9th పొజిషన్లో హేమంత్ దాటుకొని 9th పొజిషన్కి వచ్చాడు. సో గుడ్ గేమర్. ఇంతవరకు పాజిటివ్ ఫస్ట్ నుంచి లేదు, తడబడతా ఉన్నాడు. తర్వాత అయితే మాత్రం
కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్ కూడా దట్టు ఓటప్పిల్ కూడా గెలుచుకుంటాడు. నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్లో వచ్చేసరికి రామకృష్ణకు ఓటప్పిల్ కూడా వస్తుంది. సో దాని తర్వాత 8th పొజిషన్లో ఉంది దీపక్. సో దీపక్ ప్రతి గేమ్లో 100% ఇస్తూ ఉన్నాడు, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాడు. బట్ ఎక్కడో తనకి లక్ ఫేవర్ చేయట్లేదని నా ఒపీనియన్. ఎందుకంటే మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి, మంచి మైండ్ పవర్ ఉన్న వ్యక్తి, స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఉంటాడు. దట్టు తన మూడ్ స్వింగ్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఎలా ప్రయత్నించాలి, ప్రవర్తించాలి, అన్ని వేస్లో ఆలోచిస్తూ చేస్తూ ఉంటాడు. బట్ లక్ అనేది లేదని నా ఒపీనియన్. సో మరి చూడాలి. అలా 8th పొజిషన్లో దీపక్ ఉన్నాడు. అండ్ 7th పొజిషన్లో వచ్చేసి సృష్టి ఎందుకంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి సైలెంట్ అయిపోతా ఉంది. ఆడియన్స్కి అంత ఎక్కట్లే. దట్టు ఎల్లో కార్డు కూడా వచ్చింది. ఫ్రెండ్ అని చెప్పేసి సైలెంట్ అయిపోతా ఉంది, ఆర్గ్యుమెంట్లు చేయలేకపోతా ఉంది. అంత చేస్తూ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే ఓట్లు రావాలంటే ఏదో ఒకటి చేయాలి. అరవాలి, ఆర్గ్యుమెంట్లు చేయాలి, గెలవాలి, లేకపోతే గొడవలు పెట్టుకోవాలి. గొడవల్లో కూడా ఏదో ఒకటి టంగు స్లిప్ అవ్వాలి. లేకుంటే టంగు స్లిప్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కామ్గా ఉండాలి. ఏదో ఒకటి అయితే చేయాలి. చేయకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. సో అలా 7th పొజిషన్లో సృష్టి గారు. 6th వచ్చేసి అందరిని ఇంప్రెస్ చేస్తా ఉన్న మిథిలేష్. ఎందుకంటే మిథిలేష్ ఈ పొజిషన్ వదలట్లేదబ్బా. ఫస్ట్ డే నుంచి 6th పొజిషన్ ఇదే పొజిషన్లోనే ఉన్నాడు తప్పితే మారట్లే. మనోడి దగ్గర క్యాపబిలిటీ ఉంది, పవర్ ఉంది, అండ్ మైండ్ కూడా ఉంది. అండ్ మాటల్లో కూడా స్ట్రాటజీస్ ప్లే చేస్తాడు. మాటల్లో కూడా ప్రతి పాయింట్ని ఇలా చేయాలని చెప్పేసి బాగా మాట్లాడతాడు. అలా 6th పొజిషన్లో మిథిలేష్ ఉన్నాడు. 5th వచ్చేసి నాకు ఇది ఎక్స్పెక్ట్ చేయలేను. శాలినికి ఇంకా ఓట్లు తగ్గుతాయేమో అనుకున్నా కానీ శాలిని 5th ప్లేస్కి వచ్చింది. శాలిని 8th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి వచ్చింది. ఇదే నాకు షాకింగ్ అనిపిస్తూ ఉంది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే దీంట్లో కొన్ని రూమర్స్ వినబడతా ఉన్నాయి. అవి నిజాలో అబద్ధాలో నాకు తెలియదు. బట్ రూమర్స్ ఏంటంటే రోహిత్ ఫ్యాన్స్ శాలినికి వేస్తూ ఉన్నారని, లేకపోతే అమన్ ఫ్యాన్స్ శాలినికి వేస్తూ ఉన్నారని. ఎందుకు అంటే అమన్తో ఏదో కొంచెం ట్రాక్ నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది, క్లోజ్ ఫ్రెండ్ లాగా. అలా కొన్ని ఓట్లు తనకు కన్వర్ట్ అవుతా ఉన్నాయని చెప్పేసి. దట్టు శాలిని గారికి ఏదో అభిజిత్ గారితో కొంచెం ఏదో క్రష్ ఫీలింగ్, అభిజిత్ గారు కూడా ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు, అది ర్యాపో కనపడతా ఉన్నట్టు, అభిజిత్ ఫ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారని కొంచెం రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఇది రూమరా రియలా తెలియదు కానీ ఆవిడ 8th పొజిషన్ నుంచి 5th పొజిషన్కి దట్టు నెగిటివ్ అయింది నిన్న. దట్టు ఆ పొజిషన్ నుంచి 8th నుంచి 5th రావడం అంటే ఇంకా అది రూమర్ నిజమైంది అనుకోవాలా, లేకపోతే నిజం రూమర్ అయింది అనుకోవాలా తెలియదు కానీ. బట్ మొత్తానికి అయితే పైకి వచ్చింది 5th పొజిషన్లోకి. నెక్స్ట్ వచ్చేసి 4th రాజకుమారి గారు. ఈవిడ కన్సిస్టెన్సీ నిజంగా మామూలుగా లేదు. మొన్నేమో ఏడ్చింది, నిన్నేమో స్టార్ తెచ్చుకుంది, ఈ రోజేమో 4th పొజిషన్లో ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఈవిడ కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఇంకా ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఈవిడ బిలో 5 పోవట్లే, అబోవ్ 5 ఉన్నారు తప్పితే బిలో 5 రావట్లే. ఈవిడ కూడా మంచి ఓటింగ్ పడుతూ ఉంది, మంచి ఆడియన్స్ ఉన్నారు, బాగా కనెక్ట్ అయిపోయారు. ఈవిడ హౌస్లోకి వెళ్తే మాత్రం ఒక రేంజ్లో అరుపులు వినపడతాయని నేను అనుకుంటా ఉన్నా. సో థర్డ్ వచ్చేసి అమన్. నిన్న 2nd ప్లేస్లో ఉన్న అమన్ ఈరోజు 3rd ప్లేస్కి రావడానికి కారణం ఏంటంటే సరిగ్గా ఆట చూపించట్లేదు. టీమ్ లీడర్గా ఉన్న ఏదో సెటైర్లు జోకులు వేసుకుంటూ పోతా ఉన్నాడు. బట్ అమన్లో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే అన్నీ పాజిటివ్గా తీసుకుంటాడు, మళ్ళీ సైలెంట్ అయిపోతాడు, మళ్ళీ గేమ్ బాగా కమ్బ్యాక్ ఇస్తాడు, మళ్ళీ బాగా ఆడతాడు, అన్నీ పర్ఫెక్ట్ చేస్తాడు. కానీ ఎక్కడో ఏదో ఆలోచించి బై మిస్టేక్ అది చిప్పు పెడితే పనిచేస్తుందా పనిచేయదా అనే టైప్లో రవితేజ గారి క్యారెక్టర్ అప్పుడప్పుడు ప్లే చేస్తూ ఉంటాడు మనోడు. సో నాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడేమో అమన్ అనిపిస్తుంది. కానీ టూ గుడ్. అమన్ కూడా చాలా మంచిగా ఆడతాడు, బీభత్సంగా ఆడతాడు, ఇస్తే మాత్రం గట్టిగా ఇస్తాడు. ఒక అమర్దీప్, బోలే అన్న, సో ఇట్లాంటి వాళ్ళందరూ కనిపిస్తారు నాకు అమన్లో. మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వ్యక్తిలాగా కనపడతాడు అమన్ కూడా. సో చాలా 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 మంచిది అది నిజంగా చెప్పాలంటే. ప్రతిదీ తీసుకోవాలి, ప్రతిదీ గెలవాలి, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, ఓడిపోయినా కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. అది అమన్లో చాలా మంచి క్వాలిటీ ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్జే చరణ్ ఏంటంటే ఫస్ట్ నుంచి తను నేను చెప్పుకుంటా వస్తున్నట్టు బాగా ఆడుతూ ఉన్నాడా లేదా అంటే తను ఇంప్రెస్ చేసిన ఫస్ట్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇంత మంచి చేసినా ఇంత చిన్న తప్పు చేస్తే చాలు వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ రావడానికి. సో అలా ఆర్జే చరణ్ మీద నెగిటివ్ ఫీలింగ్స్ రావట్లేదు కానీ ఇంత మంచి చేసి ఇక్కడ పెట్టేసుకున్నాడు. ఆ మంచి వల్ల తనకి ఓట్లు, ఫ్యాన్స్ అలానే కంటిన్యూ అవుతా ఉన్నారు. 2nd పొజిషన్ వరకు ఇంకా అట్లే ఉన్నాడు. దట్టు శ్రీముఖి సపోర్ట్ ఉందని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. తనని ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లో పెట్టాలని చూస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటంటే. సో అలా ఆర్జే చరణ్ కూడా 2nd పొజిషన్లో ఉన్నాడు. ఇంకా 1st పొజిషన్ గురించి మాట్లాడుకుంటే నిజంగా రోహిత్ ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఫస్ట్ డే తప్పితే, ఫస్ట్ డే అమన్ ఉన్నాడు ఓటింగ్లో ఫస్ట్. 2nd డే నుంచి రోహిత్ ప్లేస్ అయితే మారట్లే. రోహిత్ ఆ ప్లేస్ని చేంజ్ చేసుకోవట్లే. నేనే ఉంటా, నాదే ఆ ప్లేసు అని ఫిక్స్ అయిపోయాడు. అట్లా అని చెప్పేసి తనకి తెలుస్తూ ఉంటుంది ఎంత ఓటింగ్ ఫస్ట్ ఉన్నా కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దాంట్లో నాకు రోహిత్ ఫస్ట్ కనపడతాడు. అక్కడ ఉన్న అందరి కంటెస్టెంట్లలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది రోహిత్లో మాత్రమే కనపడుతుంది నాకు. ఎందుకంటే
చాలా పొలైట్గా ఉంటాడు, చాలా కామ్గా ఉంటాడు. కామన్ ప్రెజర్ డీల్స్ అంటే గేమ్స్ డీల్ చేసే విధానంలో, లీడర్షిప్ ఉన్న విధానంలో, ఇప్పుడు ఇన్ కేస్ మిస్టేక్ చేశారని ఎల్లో కార్డ్ ఇచ్చినా కూడా దాన్ని తీసుకొని లెసన్ దాకా తీసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం అనేది టూ గుడ్ అంటే టూ గుడ్. నిన్న ఎపిసోడ్లో కూడా ఒక స్టార్ వచ్చింది తనకి, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఓటింగ్ వేస్ ప్రకారంగా వెళ్ళేదంటే నాకు అనిపిస్తూ ఉన్నది ముగ్గురబ్బా. ఒకటి రోహిత్, ఆర్జే చరణ్, అమన్, ఇంకా రాజకుమారి గారు కూడా. వీళ్ళ నలుగురు ఓటింగ్ బేస్ మీద వెళ్తే ఆల్రెడీ ఒకరు ఝాన్సీ గారు వెళ్ళారు కాబట్టి 5 మంది అవుతారు. ఇంకా నలుగురు ఎవరైతే ఉన్నారో శాలిని, సృష్టి, మిథిలేష్ అండ్ అటు ఇటు కానీ దీపక్ కానీ రామకృష్ణ కానీ. సో వీళ్ళ 5 మెంబర్స్లో ఇంకా ఒక్కరు 6 మెంబర్స్తో కలిసి ఎవరు వెళ్తారు, లేకుంటే వైల్డ్ కార్డ్స్కి ఎవరు వస్తారని తెలియదు. వాళ్ళ నలుగురిలో వాళ్ళ 5 మెంబర్స్లో టఫ్ అంటే టఫ్ నడుస్తూ ఉంది. లేట్ చేయకుండా ఓట్లు వేసుకోండి, ఇంకెక్కువ రోజులు లేదు. తొందరగా అంటే తొందరగా మీకు వీలున్నంత మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి, అదే మంచిది. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అన్నపూర్ణ స్టూడియోస్లో ఏం జరిగింది అనేది రేపు మాట్లాడుకుందాం వచ్చే ఎపిసోడ్లో, అంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చే ఎపిసోడ్లో. సో ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు ఏమనిపించింది, అంటే ఎవరు హౌస్లోకి వెళ్తే బాగుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. వీళ్ళైతేనే వెళ్తేనే మంచి ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి టాస్క్ టఫ్ అండ్ రఫ్ నడుస్తాయి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.